ప్రేమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. మనం ఈ దినము కీర్తనల గ్రంథము 138 7, 8 వచనాలు మనం చదువుకుందాం. ఏముంది అక్కడ? నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచి పెట్టకము. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు అని ఈ యొక్క కీర్తనకారుడు తన జీవితాన్ని ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం. ఏంటంటే, నేను ఈ యొక్క భక్తుడు ఆపదల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు ఆయనను బ్రతికించలేదు, కానీ బ్రతికించదవు అనే నిరీక్షణతో తను జీవిస్తూ ఉన్నాడు. తర్వాత నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు అని అక్కడ తను నిరీక్షణతో పలుకుతున్నట్టు మనం చూస్తాం. నీ కుడి చేయి నన్ను రక్షించును అనే నమ్మకంతో తను బ్రతుకుతున్నట్టు మనం చూస్తాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరం ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. కాబట్టి ఎవరు ఈ చేతి కార్యములు ఎవరంటే నువ్వు, నేనే. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాకపోతే కొన్ని రోజులు శ్రమలు మన జీవితంలో అనుమతించబడవచ్చు, కానీ ఇది దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా బ్రతికిస్తాడు. తర్వాత నన్ను రక్షించుటకై నువ్వు నేను చెయ్యి చాపెదవు. రక్షించేదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన చెయ్యి చాపుతాడు. తర్వాత ఆయన కుడి చెయ్యి ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి మనము కృంగుదలలో నిరీక్షణ కలిగిన వారమై దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితిని బాగు చేసేదానికి సమర్థుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో ముందుకు సాగేదానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.